జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పోరాడుతోందని జిల్లా అధ్యక్షుడు అంజిబాబు స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో యూనియన్ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో ప్రముఖ పాత్రికేయులు మాణికొండ చలపతిరావు స్థాపించిన ఈ యూనియన్కు సుమారు 70 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు జర్నలిస్టుల ఐక్యతను కాపాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన హక్కులు, రాయితీలను సాధించడంలో ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఎన్నడూ ప్రభుత్వాలకి లొంగిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేసి డిమాండ్లను సాధించడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అక్రిడేషన్ల జారీలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు చిన్న పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతుందన్నారు. యూనియన్లోని సభ్యులందరూ క్రమశిక్షణతో ఉంటూ జిల్లా, మండల స్థాయిలో ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లోనూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇదే స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల సమస్యలు, పలు న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వీధి గోపీనాథ్, సురేష్, జాయింట్ సెక్రటరీ పల్లంరాజు, జర్నలిస్టులు రాజు, సుధీర్, డెంకాడ మోహన్, జి శ్రీను, దడాల వీరప్రసాద్, విజయ్, పి శ్రీను, కరుణాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు. 1957వ సంవత్సరంలో ఈ యొక్క మానుకొండ చలపతిరావు గారు ఈ యొక్క యూనియన్ అయితే స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 70 సంవత్సరాల కాలంగా జర్నలిస్టుల యొక్క ఐక్యతతో పాటు జర్నలిస్టుల యొక్క రావాల్సినటువంటి హక్కులు, అలాగే పలు రకాల రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి సాధించడంలో ఏపీడబ్ల్యూజే ఎప్పుడు నిరంతరంగా కూడా పోరాటాలు చేస్తూనే ఉంది. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ కూర్చోకుండా ప్రభుత్వాన్ని మెడలు వంచి చాలా సందర్భాల్లో అయితే ఏపీడబ్ల్యూజే అనేక పోరాటాలు చేసి జర్నలిస్టుల హక్కులు సాధించడంలో ముందని చెప్పవచ్చు. అలాగే అక్రిడేషన్ల విషయంలో కానీ, అలాగే చిన్న పత్రికలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళకి హక్కుల సాధనలో కూడా ఏపీడబ్ల్యూజే ఎప్పుడు ముందుంది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల కాలంగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏపీడబ్ల్యూజేలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి క్రమశిక్షణతో ఉండి యూనియన్కి ఎప్పుడు కూడా కట్టుబడి యూనియన్ చెప్పే ఏ పనైనా సరే జిల్లా వ్యాప్తంగా కానీ, మండల వ్యాప్తంగా కానీ కంటిన్యూగా చేస్తూ ప్రభుత్వం మీద ఏ విధమైన పిలుపునిచ్చినప్పటికీ కూడా యూనియన్ ఆదేశాల మేరకు వాటిని కొనసాగించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యూజే ఎప్పుడు కూడా పోరాటం చేయడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జిందాబాద్ జిందాబాద్.